అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందు గల కిరాణం దుకాణంకి పప్పు కోసం పోతే బరాబర్గా పప్పు కొనాల్సిందే. అట్లయితేనే పప్పు చేతిలో పడుతుంది. చికెన్ దుకాణంకి పోతే బరాబర్గా పైసలు ఇస్తేనే కూర కవర్ చేతిలో పెడతారు. మిల్క్ సెంటర్కి పోతే చేతిలో డబ్బులు పెడితేనే మిల్క్ అయినా పెరుగైనా ఇస్తారు. లేకుంటే అంత ముచ్చటనే ఉండదు. పైసలు లేని రోజుల్లో ఏం కాదు, ఏం కొనలేం, ఏం తినలేం కూడా. అయితే ఇడ అక్కలు బంగారం దుకాణంకు పోయినరు, బంగారం తెచ్చిర్రు, కాకపోతే పైసలు ఇయ్యలేదుల్లా. మళ్ళా ఇదేం ట్విస్ట్ అంటే చూసేయండి. రైట్, నలుగురు అక్కలు బంగారం కొనేటందుకు వచ్చి దుకాణ పైనను మాటల్లో పెట్టిండ్రు. అటు తిరిగి కొందరు బంగారం కొన్నట్టు యాక్షన్ చేస్తుంటే ఇటు దిక్కు వీళ్ళ ఉపాయం చూడండి ఎట్లున్నదో. ఆగో ఆగో చెయ్యి పెట్టి తీయాలని చూస్తున్నారు, కానీ దొరుకుతలేదు. పోయి కుర్చీ పట్టుకొచ్చిండ్రు, అయినా వీలు కాలేదు. ఇక నీతోని కాని పని అని ఇగో ఈ తెలివి గల్ల అక్క రంగంలోకి దిగింది. ఇంకెందుకు ఇక ఆలస్యం, చూపెట్టు నీ చోరకల. కథం అయిపోయి కళ్ళు మూసి తెరిచేంత లోపలనే బంగారం బిస్కెట్ అయ్యింది. వనపర్తి జిల్లా కొత్తకోటలో కొందరు అక్కలు కలిసి బంగారం దుకాణానికి పోయి మాకు బంగారం కావాలి, బంగారం బిస్కెట్లు కావాలని దుకాణ పైన మాటల్లో పెట్టి తతిమ ఇద్దరేమో ఇగో ఈ పని చేసిండ్రు. ఇక ఆయన ఇల్లు కొనకుండా వెళ్ళిపోయినాక బంగారం అంతా లెక్క చూస్తే తేడా వచ్చిందట. అరే అమ్మకుంటే అట్లెట్లా తేడా వస్తుందని సీసీ కెమెరా చూస్తే దొంగతనం ముచ్చటంతా బయటపడ్డది అన్నట్టు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతున్నారట వాళ్ళని. కానీ చూడండి అక్కలు ఎంత అల్కీజ్గా బంగారం కొట్టేసిండ్రు. మరి వీళ్ళు ఏ ఊరోలో ఏం కథనో గాని ఉత్త పుణ్యానికి బంగారం కోసం ఆశపడి జైల్లో పడే కథకు తెచ్చుకున్నారు. గిట్లుంటారు కొందరు అతి తెలివైన అక్కలు. మరి